నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం తెలుగువారికి, ముఖ్యంగా హిందువులకి కొత్త సంవత్సరం అనగానే మనకి ఆనందోత్సాహాలతో, కొత్త ఆశలతో, పొంగొత్త ఊహలతో ఈ సంవత్సర కాలం అంతా మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని ఆశలన్నీ కూడా ఒకచోట కుప్పబోసి ఆ ఆశలకి అనుగుణంగా మన ఆశయాలు ఉండాలని కోరుకునేటువంటిదే ఉగాది. ఉగాది అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేటిది పంచాంగ శ్రవణం. మన ఈ సంవత్సరం అంతా కూడా మన యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీటిలలో మరి ఉన్నటువంటి ఈ రాశి ఫలాలకు అనుగుణంగా మనం ఎలా ఉండాలి, ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదు, ఏ ఏ గ్రహాలు అలంకరిస్తున్నాయి, మరి అలాగే రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, వీటన్నింటికి అనుగుణంగా మనం ఏ రకమైనటువంటి ప్రణాళిక వేసుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తాం. అసలు పంచాంగానికి పూజ చేయకుండా ఏ తెలుగిల్లు కూడా ఉండదు. ఉగాది అనగానే ముఖ్యంగా మనం పంచాంగానికి పూజ చేసి తిథి వార నక్షత్ర యోగకరణాలన్నింటితో కూడా కలిసి మనకు ఎలా ఉంటుంది ఈ సంవత్సర కాలం అని చూసుకునేటువంటిది. అందులో భాగంగా మనం ప్రతి మాసం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, అలాగే ఈ సంవత్సర కాలం క్రోధి నామ సంవత్సరంలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఇది పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ఉంటుందన్నది కాకపోయినా మనకి గ్రహాల యొక్క గమనాన్ని బట్టి ఇది ఎంతవరకు మనకి ఈ సంవత్సర కాలం ఎలా ఉంటుంది, రాబోయే ప్రమాదాలేంటి, వచ్చేటువంటి అదృష్టాలేంటి, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, సంతానం కానీ, అన్ని విషయాల్లో మనకి ఎలా ఉంటుందో చెప్పేటువంటి విషయమే. దానికి ఒక్కొక్క రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సర కాలానికి చూద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరం మనకు వచ్చేటువంటి సంవత్సరం పేరు క్రోధి. ఎందుకంటే ప్రభావ శుక్ల అంటూ చెప్పుకునేటువంటి ఈ సంవత్సరాలలో మనకి ఇప్పుడు వచ్చేటువంటిది క్రోధి నామ సంవత్సరం. ఎన్నో సంవత్సరం అంటే 38వ సంవత్సరం. ఈ 38వ సంవత్సరంలో మనకు ఎలా ఉంటుంది అంటే పేరుని బట్టే మనకు కొంత అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ సంవత్సరాలన్నీ కూడా బ్రహ్మ మానస నారద మహర్షి యొక్క మానస పుత్రికలు అంటుంటారు ఒక్కొక్క సంవత్సరాన్ని. మరి ఈ సంవత్సర నామాలని బట్టి కూడా మనం కొంత ఫలితాలని అంచనా వేస్తూ ఉంటాం. క్రోధి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఓ రకంగా కోపం రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి నవనాయకుల యొక్క స్థితిగతులను బట్టి ఈ పరిస్థితి ఉంటుంది. మరి అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటిది తెలుసుకుందాం. దానికి ఒక్కొక్క రాశి ఫలితాన్ని మనం చూద్దాం. కన్యారాశి ఫలితాలు. కన్యారాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయని చూస్తే కనుక ఆదాయం 5, వ్యయం 5 రెండు సరి సమానంగా ఉన్నాయి కాబట్టి వచ్చినట్టు ఖర్చు అవుతుందనే చెప్పాలి. ఇక రాజ్యపూజ్యం 5, అవమానం 2. రాజ్యపూజ్యం బాగుంది కాబట్టి పర్వాలేదు. ఇక ఈ రాశి వారికి మరి మారుతున్నటువంటి గురువు ప్రకారంగా మే 1 నుండి సంవత్సరాంతం వరకు కూడా భాగ్యస్థానంలో గురుడు రజితమూర్తిగా ఉన్నాడు. ఇక శనిశ్చరుడు సంవత్సరం అంతా కూడా షష్టమ స్థానంలో తామ్రమూర్తిగాను, రాహుకేతువులు ఇద్దరు కూడా సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా సప్తమ జన్మస్థానాల్లో ఉన్నటువంటి స్థితి. ఇక వీళ్ళిద్దరూ కూడా రజితమూర్తులుగా ఉన్నటువంటి స్థితి. భాగ్యమైనటువంటి గురుడు సర్వ కార్యాలలో లాభం చేస్తాడు అన్నది మనకు తెలిసినటువంటి విషయమే. ఇక సంతుష్టి కూడా కలుగుతుంది. అన్ని రంగాల వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. ధనాభివృద్ధి, అసంపూర్ణంగా నిలిచినటువంటి అనేక పనులు కూడా పూర్తవుతాయి అని చెప్పొచ్చు. విశ్వాసాల పట్ల మనం శ్రద్ధ వహిస్తే కనుక కొత్తగా తలపెట్టినటువంటి పనులన్నీ కూడా పూర్తి అయ్యేటువంటి స్థితి, పూర్తిగా మనం ఆశించినటువంటి ఫలితాలను పొందేటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. వ్యాపార వర్గాల వారు, స్వయం వృత్తుల వారికి ధనాదాయం పెరుగుతుంది. తీర్థయాత్రలు, విదేశీయులకు కలిసి వారితో సంప్రదింపులు జరుగుతాయి. భార్య తరపు వారి నుండి లేదా భర్త తరపు నుండి మంచి సహాయం అందుతుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. వృత్తిపరంగా ఎదగడానికి ఇది మంచి సమయం. ఉద్యోగస్తులకు పై అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. అలాగే ఇంక్రిమెంట్స్ లేదా ప్రమోషన్స్ కూడా పొందేటువంటి అవకాశం ఉంది. పెద్దల ఆశీస్సులు అయితే లభిస్తాయి. వివాహానికి కూడా ఇది మంచి కాలంగా చెప్పొచ్చు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. పరిశోధనా రంగంలో ఉన్నటువంటి రచయితలకు కానీ విస్తరణ చెందేటువంటి చాలా అవకాశాలు అయితే ఇందులో కనిపిస్తున్నాయి. ధర్మాన్ని అతిక్రమించకుండా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటారు ఈ రాశి వాళ్ళందరూ కూడా. చిరకాల సమస్యలకు ఆనందదాయకమైనటువంటి పరిష్కారాలు కూడా లభిస్తాయని చెప్పొచ్చు. ఇక కన్యా రాశి వారికి
ముఖ్యంగా కొత్త ఆలోచన, విశాలమైనటువంటి దృక్పథం, సృజనాత్మకత వంటి విషయాలు చాలా వరకు ప్రభావితం చేస్తాయి. వ్యాపారస్తులకు కఠినమైన నిర్ణయాలతో రాబోయే సవాళ్ళను ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు వీళ్ళు. అన్నింటా విజయం అయితే కలుగుతుంది. మీ పిల్లల చదువుల విషయంలో వారికి చక్కని తోడ్పాటు ఇచ్చి వారికి విజయం సాధించేలాగా ప్రేరణను ఇస్తారు అని చెప్పొచ్చు. బంధుమిత్రులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. వృత్తి వ్యాపారాలలో ప్రత్యర్థులతో పోటీపడి ముందుకు దూసుకు వెళతారు. కుటుంబ సభ్యులు మరియు బంధువులతో సుఖ సంతోషాలు కలిగి ఉంటారు. మీ పిల్లలు, ఇల్లు, విద్య, సృజనాత్మకత మరియు అన్ని విషయాల్లో కూడా వ్యాధులు, రుణము మరియు శత్రువుల ఇంటిపై దాని ప్రభావంతో శని పరాక్రమవంతులైన కన్యారాశికి కొత్త ఆలోచనలు అయితే కలుగుతాయి. సృజనాత్మకత రాకకు దారితీస్తుంది. అలాగే కొంతవరకు అప్పులు, వ్యాధుల విషయాల్లో ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా క్రమశిక్షణ మరియు పని నైపుణ్యం కారణంగా ఇతర దేశాలకు వెళ్ళేటువంటి అవకాశం అయితే వస్తుంది. రాహు కామోద్రేకానికి గురి చేసేటువంటి అవకాశం లేకపోలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఆర్థిక ఒడిదుడుకులు కూడా ఉండేటువంటి స్థితి ఉంటుంది. ఇక అలాంటప్పుడు మాత్రం కొంత నష్టం ఉంటుంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏ సమయంలో అయినా సరే ఏదైనా పునరావృతమయ్యే విధంగా కొన్ని కారణాలు ఉంటాయి కాబట్టి వివాహ విషయంలో, వైవాహిక జీవితంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా ఆందోళన కలిగించే విషయంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. విన్నారు కదా. మరి ఈ రాశికి మనకి ఇలా ఉంది అని చెప్పినప్పుడు ముఖ్యంగా ఇది ఒక్కొక్క మాసానికి ప్రత్యేకించి చెప్పట్లేదు, పూర్తిగా సంవత్సర కాలానికి. ఒక సంవత్సర కాలము అంటే మనం చక్కగా ప్రణాళిక వేసుకోవచ్చు. ఏ వ్యవహారంలో ఏ గ్రహాన్ని అనుకూలిస్తుంది, ఏ గ్రహం అనుకూలించట్లేదని చూసుకోవడమే కాకుండా సంవత్సర నామంలోనే క్రోధి అని ఉంది కాబట్టి మనల్ని మనం మానసికంగా కొంత ప్రశాంతతతో, కొంత ఓపికతో, కొంత మనం ఆలోచనని సరిగ్గా వేసుకొని, అంచనా వేసుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేసినట్లయితే ఏ కష్టం రాకుండా ఈ సంవత్సర కాలం అంతా సుఖంగా, సంతోషంగా ఉంటాం. ముఖ్యంగా మనం ఆశించేది ఏంటి అంటే అందరం కూడా సంతోషంగా ఉండాలి, అందరం కూడా ఆనందంగా ఉండాలి, అందరికీ అన్ని ఉత్సాహంగా, చైతన్యంతో కూడినటువంటి పనులే జరగాలి. అందుకే మనం కొత్త సంవత్సరం అనగానే నవనవలాడుతున్నటువంటి ఆ చైతన్యం అంతా కూడా, ప్రకృతిలో అంతా కూడా పరవశించి కొత్త చైతన్యాన్ని, కొత్తదనాన్ని, కొంగొత్త ఊహలతోటి కనిపించేటువంటి ఒక ప్రకృతి తత్వాన్ని మనం ప్రేమిస్తాం, ప్రకృతి తత్వాన్ని పూజిస్తాం. ఆ ప్రకృతి తత్వాన్ని పూజించేటువంటి మనకు, ప్రకృతిలో పరమాత్మ ఉందని చెప్పేటువంటి మనకు గ్రహాల యొక్క అనుగ్రహం కలగడం కోసం చేసేటువంటి పూజా విధానం ఉంటుంది. అందుకే మనం పంచాంగాన్ని పూజించాము. అందులో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని గ్రహాల అనుకూలత కోసం మనం ఏ గ్రహాలు అనుకూలించట్లేదో దానికి అనుకూలంగా మనం గ్రహశాంతి కానీ, ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ చదువుకుంటూ ఉంటే సుఖంగా ఉంటామని చెప్తూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.